శాస్త్రి గారు గుడ్ ఈవినింగ్. ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. తో పాటు పిఓకేను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నాం. మాకు ఏ మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఎవరు మధ్యవర్తిత్వం చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ మధ్యవర్తిత్వం అంశం పిఓకే విషయంలో ఎందుకు వస్తుంది? నిన్న మధ్యవర్తిత్వం ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మాకు ఎవరు మధ్యవర్తిత్వం అవసరం లేదు. దేశంలో నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వచ్చినటువంటి కామెంట్. సో ఈ దెబ్బతో పిఓకే మన హ్యాండ్ ఓవర్ అయిపోతుందా? ఎట్లా చూస్తున్నారు? మీరేం చెప్తున్నారు ఈ ప్రెస్ మీట్ల తర్వాత నిన్నటి నుంచి జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని? అంటే మనం భారతదేశం పాకిస్తాన్ తో ఉన్న రిలేషన్ ఏంటి, పాకిస్తాన్ చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తెలియకుండా హడావిడిగా ఏది చేయడానికి మనకి లేదు. మీరు నేనేదో పిఓకే వచ్చి జాయిన్ అయిపోతుందంటే అదొక కళ. అలా చేయడం కరెక్ట్ కాదు, అలా జరగదు కూడా. ఎందుకంటే పిఓకేకి సంబంధించి గిల్గిట్ బలిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్సై చిన్, దాని పక్కనున్న రాష్ట్రం జిగా ఎగ్జాంగ్. ఆ రాష్ట్రం ఏంటంటే అది కంప్లీట్లీ తూర్పు టర్కిష్ జాతులు ఎక్కువ ఉంటారు. ఉరికి అనే సిటీ, అది అక్కడ ఉరికి అనే సిటీ కూడా ఉంది. వాళ్ళు సిప్యాక్ కట్టేసుకున్నారు. చైనా యాజ్ వాళ్ళు ఆల్రెడీ $60 బిలియన్ సిప్యాక్ కట్టేసుకున్నారు. ఆ సిప్యాక్ లో కరక్కోరం అనే ఒక హైవే ఉంది. ఆ హైవే డైరెక్ట్ గా 800 మైళ్ళ దూరం ఉంటుంది. ఆ దూరంలో ఈ ఎక్స్ప్రెస్ హైవే వాళ్ళు కట్టుకుని చైనాలోకి వెళ్ళిపోతారు. అవును, ఈ బలూచిస్తాన్ వాదన కూడా ఈ లైన్ నుంచి. మీరు పెట్టుకోండి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని అడ్రస్ చేస్తున్నాం అంటే మనం గిల్గిట్ ని అడ్రస్ చేస్తున్నాం, తర్వాత గిల్గిట్ బల్కిస్తాన్ అడ్రస్ చేస్తున్నాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న దాన్ని అడ్రస్ చేస్తున్నాం, అక్షయ్ చీన్ అడ్రస్ చేస్తున్నాం. ఏంటంటే మీకు అక్షయ్ చీన్ అడ్రస్ చేయాలంటే మీరు లడ్డాక్ అడ్రస్ చేస్తున్నారు. ఇవి ఒకదానితో ఒకటి ఇంటిగ్రేటెడ్. చైనా పాకిస్తాన్ ఒకటే. మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను, ఏదో నేను ఊహించి చెప్తున్నా కాదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. 22వ తారీఖు ఈ ఇన్సిడెంట్ జరిగిన 16వ తారీఖు ఆసిమ్ మునీర్ ఈ మాటలు చెప్పాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ విషయంలో చాలా, అక్కడ ప్రజలందరూ చాలా విరక్తితో ఉన్నారు ఆర్మీ యొక్క బిహేవియర్. జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఆర్మీని వ్యతిరేకించేస్తుంది పూర్తిగా, సుప్రీంకోర్టు. ఆ టైంలో ఆయన మొత్తం దేశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ పాకిస్తానీస్ కాన్ఫరెన్స్ పెట్టి 16వ తారీఖు కొన్ని విషయాలు మాట్లాడే, మతాలు అన్నాడు, ఈ రెండుగా విడింది అన్నాడు, 2 దేశాలు తీరి అన్నాడు, ఏదో మొత్తానికి ఏదో చెప్పెళ్ళాడు. ఆయన 18వ తారీఖు రాత్రి లేదా 19వ తారీఖు పొద్దున్న కజకిస్తాన్ ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్కి వెళ్ళిపోయాడు 19వ తారీఖు. కానీ ఇక్కడ జరిగింది 22. ఐఎస్ఐ వాళ్ళకి చెప్పినట్టు ఉన్నాడు. ఐఎస్ఐ ఈ టెర్రరిస్ట్ మూవ్మెంట్ మొత్తం చేసేదంతా ఐఎస్ఐ. ఐఎస్ఐ కింద ఉన్న సప్లిమెంటరీ యూనిట్స్. సో ఐఎస్ఐ సప్లిమెంటరీ యూనిట్ ఇది చేసింది. ఏది మన కాశ్మీర్ లో పహల్గాం చేసిన తర్వాత ఆయన ఇది ఇంత ప్రెషర్ వచ్చేస్తుంది, ఇంత వరకు వెళ్ళిపోతుందని మునీర్ కూడా అనుకోలేదు. అసలు యుద్ధానికి వెళ్ళిపోవాల్సి వస్తుందని కూడా మునీర్ అనుకోలేదు. ఏంటంటే దిక్కుమాలలో ఏం చేశారంటే ఓ 30,000 కోట్ల రూపాయలు కక్కుర్తిపడి వీళ్ళ దగ్గర ఉన్న సామాన్లన్నీ, అంటే వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ వెపన్స్ అన్ని కూడా వీళ్ళు యుక్రెయిన్కి అమ్మేశారు. అమెరికన్ ఫ్లాగ్ పెట్టిన కంటైనర్లు, వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా, నేను ఓపెన్ గా చెప్తున్నాను, అమెరికన్ ఫ్లాగ్ ఉన్న కంటైనర్ లో వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్స్, అన్ని రకాల మిసైల్ ఇవి మొత్తం అన్ని అక్కడ పంపించేశారు. ఎక్కడికి? యుక్రెయిన్ కి. డబ్బులు తెచ్చుకున్నారు. ఈయన వాటా ఆయనకు వచ్చింది. ఈయన 2-3 మాల్స్ కొనుక్కున్నాడు కోలాలంపూర్ లో, మలేషియాలో కోలాలంపూర్ లో మాల్స్ కొన్నాడు. ఆ డీటెయిల్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. నేను చెప్పేది కాదు, పాకిస్తాన్ తరీకే ఇన్సాఫ్ పీపుల్ వాళ్ళ డాక్యుమెంట్స్ తో సహా చూపిస్తున్నారు రోజు. నెంబర్ 1. కానీ సిచ్యువేషన్ ఎంత ఫోల్డ్ అయిపోయేటప్పటికి ఈయనకి ఏ పరిస్థితితో తెలియలేక అంచేత ఏం చేశాడు, ఈయన ఉరికి దగ్గరికి వెళ్ళి చైనా ఎక్స్ వైస్ చైర్మన్ కలిశాడు, జింగ్ని కలిసి. బాబు మా చేతుల్లో లేదంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ 12,000 మంది వాళ్ళు
ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 14,000 మంది, నేవీ వాళ్ళు కలిపి 26,000 మంది వయా కరక్కోరం హైవే మీదుగా వీళ్ళ దగ్గరికి వచ్చి మేము ఫైట్ చేస్తాం, మీకు వచ్చిన నష్టం లేదని అష్యూరెన్స్ ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే భౌగోళికంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే J-10, J-17 ఫ్లైట్స్ వీళ్ళు ఆపరేట్ చేసింది పాకిస్తాన్ లో పాకిస్తానీ పైలట్లు కాదు, అందరూ చైనీస్ పైలట్లే. ఏంటంటే J-10, J-17 లో J-15 మిసైల్ వాడడం అనేది పాకిస్తానీ క్యాపిటల్ ఇంకా ట్రైనింగ్ అవ్వలేదు, వాళ్ళకే అవ్వలేదు, సరిగ్గా నాకు అనుకున్న వాళ్ళకే అవ్వలేదు. మీరేం చేయాలి అంటే ఇవన్నీ ఎన్నో భౌగోళిక పరిస్థితులు. ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఉన్నారు చూసారా, ఆయన చాలా బ్రహ్మాండమైన డెసిషన్ తీసుకున్నాడు. మీకు భౌగోళికంగా ఆలోచించండి ఒకసారి. రష్యా ఎంగేజ్ అయిపోయింది యుక్రెయిన్ తో, రష్యా ఎంగేజ్ అయిపోయింది, మనకు వచ్చి నిలబడలేదు. అమెరికా మనకు వచ్చి నిలబడలేదు, ఎందుకంటే వాళ్ళకి సేఫ్ గార్డ్, ఇజ్రాయెల్ కి సేఫ్ గార్డ్. ఇక్కడ ఏంటంటే చైనా వాడికి కరెక్ట్ గా మనం దొరికాం. ఎందుకంటే వాడు 4 నెలలు ఎంగేజ్ చేస్తే మనకు కనీసం లేదంటే మన దగ్గర ఉన్న $700 బిలియన్ $600 బిలియన్ వెళ్ళిపోతాయి. ఆర్థికంగా మనం కుంగిపోతాం. మనం అడ్రస్ చేయవలసింది ఏంటంటే నష్టం, వ్యయం, ఖర్చు. నష్టం, వ్యయం, ఖర్చు, అప్పు, ఈ 4 ఐటమ్లు మనం అడ్రస్ చేయాలి. మోడీ గారి ముందున్నాయి. ఆయన అడ్రస్ చేయవలసింది ఏంటంటే ప్రజలకి ఆ 28 ప్రాణాలని దారుణంగా నడి రోడ్డు మీద ఊరేసేలా ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాడిని ఎలాగా నడి రోడ్డు మీద ఊరేసేయాలి. ఆ పేల్గాం FIR లో వాడి పేరే A1 కని పెట్టి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఏర్పాటు చేయాలి. కానీ ఈ టైంలో ఇది అర్థం చేసుకుంది, ఎందుకంటే ఇది వాళ్ళు ఎంగేజ్ చేద్దాం అనుకుంటున్నారు. రోజు ఇదంటే మీరు చూసారో లేదో, 3 రోజుల పాటు మనం చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తే వాళ్ళు శ్రీనగర్ నుంచి గుజరాత్ దాకా ఒకే లెవెల్లో ఫైర్ చేస్తున్నారు. ఏవి ఆ డ్రోన్స్ అన్ని ఎవరివి? టర్కీ డ్రోన్స్ ఇస్తున్నాడు, ఎందుకంటే టర్కీకి పేమెంట్ చేసిన చైనా వాడు. సో దీని అర్థం ఏంటంటే 3 దేశాలు కలిపి చైనా మెయిన్ లీడింగ్ పార్ట్నర్ గా, వాడు స్లీపింగ్ పార్ట్నర్, లీడింగ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్. అంటే ఏంటి, వాడు పడుకునే ఉన్నట్టు పై కనబడ్డా అనమాట. అందుకే వాడు విక్టరీ డేక్ కూడా వెళ్ళాడు వాళ్ళ ప్రెసిడెంట్. మన కూడా పిలిపించాడు, ఎక్కడ అంటే మనకు అనుమానం రాకుండా. చాలా స్పష్టం ఈ పెద్ద ఎంగేజ్మెంట్. ఇలాగా ఈ భౌగోళిక పరిస్థితులను అన్ని అర్థం చేసుకుని మన అక్షయ్ చిన్ 1962 తీసేసుకున్నారు. వాళ్ళు విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు అక్కడ. వాళ్ళు చాలా 2-3 సిటీలు కూడా క్రియేట్ చేశారు. అక్కడి నుంచే కరక్కోరం ఈ సిపాక్ అన్నది వస్తుంది ఆ చివరిని. సో దాని అర్థం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన అదృష్టవంతులు ఏంటంటే ఆ మోడీ గారు పడుకోకుండా పొద్దు నుంచి సాయంత్రం అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు, అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన చేసిన పనిని ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని మనం గబగబా మనం ఏంటంటే మనకు తెలిసిన అవునా అది ఇప్పుడు ఆపేరేంటి, ఆపకూడదు కదా, ఇప్పుడు కొట్టాలి అంటే అని అనుకుంటారు. అంటే జనరల్ గా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఓవర్ లో 6 కొట్టాలండి, క్రికెట్ బ్యాట్ కిందెట్టి వచ్చేస్తే ఎలా ఉంటుంది, ప్రజలందరికీ ఊగిపోతారు, ఇదేంటి బ్యాట్ కిందెట్టి వచ్చేసాడు, అలాగుంటుంది. కానీ ఇది కాదు, ఇది ఏంటిది, భారతదేశం 140 కోట్ల మంది ప్రజలు, ఖర్చు, నష్టం, వ్యయం, అప్పు అనే 4 పదాలకి ప్రైమ్ మినిస్టర్ చూస్తూ ఉంటాడు. ఆ 4 పదాలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ శాస్త్రం పడిపోయినా పైకి లేపచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే పైకి లేపలేం. అది ఎవరు లేపలేరు, దేవుడు కూడా లేపలేడు. అర్థశాస్త్రం పడిపోకుండా చూసుకోవాలి. అర్థశాస్త్రంతో దేన్నైనా గుద్దచ్చు, ఎంత పెద్దోడైనా మన కిందకి లాగేచ్చు అర్థశాస్త్రం ఉంటే. అంచేత మనం పిఓగా ఇవన్నీ అడ్రస్ మామూలుగా అవుతాయి, వాడిని మాత్రం వాడే చేయించాడు. నేను చెప్పట్లా, వాళ్ళ ఎయిర్ మార్షల్ రిటైర్డ్, పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ రిటైర్డ్, ఇది వీడే ఆసిఫ్ మునీరే చేయించాడు 28 మందిని. ఎంత దారుణం అండి. వాళ్ళ కుటుంబకుల, వాళ్ళ మొగుళ్ళ హస్బెండ్స్ మధ్యలో కుటుంబాల యజమానులు వాళ్ళు ఎదుర్కొంటా, ఆడవాళ్ళు ఎదుర్కొంటా. నేను చాలా గర్వపడతాను సంస్కారవంతమైన ఈ భూమి మీద పుట్టినందుకు, ఈ జన్మ ఈ భూమి మీద ఉన్నందుకు. ఆడవాళ్ళు మమ్మల్ని కూడా పేల్చేయమన్నారు, మేము వెళ్ళామన్నారు, ఆ సంస్కారం చూపించారు. ఆ మునీర్ అనేవాడు ప్రజల ముందు, అలాగే ఒక్క నిమిషం, ప్రజల ముందు వాడు ఏంటంటే ఏదో రకంగా వాడు ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, వాడు డెఫినెట్ గా టేక్ ఓవర్ చేయాలి. ఇదేంటంటే నవాజ్ షరీఫ్ ని తీసేసి వాళ్ళ ఆర్మీ వాళ్ళ ప్లాన్ అది ఎప్పుడంతే అది. ఎందుకంటే వీళ్ళదంతా మనీ, మనం ఏంటంటే ఒక రోగ్ నేషన్, అది ఒక టెర్రరిస్టులు అండి, 6 లక్షల మంది టెర్రరిస్టులే.
అవును, ఆ ఆర్మీ వాళ్ళు అందరూ టెర్రరిస్టులే. పాయింట్. అవును. అంటే ఒకేసారి ఏంటంటే నేను ఒకటే చెప్తాను, వాళ్ళని మనం దేశంగా పరిగణించద్దు. 1947 విభజన అంగీకరించద్దు. 1947 విభజన అంగీకరించద్దు. ఆ దిక్కుమాలిన పార్లమెంట్, మన పార్లమెంట్ నుంచి బ్రిటిష్ పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ అవ్వాలి. 1947 విభజన ఒప్పుకోవద్దు. అసలు పాకిస్తాన్ దేశమే కాదు, దేశంగా మనం రికగ్నైజ్ చేయవలసిన అవసరం లేదు. ఆ పాకిస్తాన్ హై కమిషన్ తీసవతల వారండి, తీసవతల బలూచిస్తాన్ హై కమిషన్ అని పెట్టండి. మనం బలూచిస్తాన్ ఏర్పాటు చేసి తీరాల్సిందే. బలూచిస్తాన్ ఇప్పటికే అంటే ఈ చర్చ జరుగుతుంది. మనం ఒక బుల్లెట్ కూడా దించకుండా పాకిస్తాన్ ని చైనాని నలిపేయాలంటే మనం ఇక్కడ రేపటి నుంచి విత్ ఇన్ 1 వీక్ తాలిబాన్ ఎంబసీ ఢిల్లీలో ఆల్రెడీ పనిచేస్తాం. తాలిబాన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పనిచేస్తుంది. రేపటి నుంచి ఇక్కడ పని చేయాలి. తాలిబాన్ ఎంబసీ మస్ట్ వర్క్ హియర్. అట్ ద సేమ్ టైం వీ షుడ్ ఎన్షూర్ బలూచిస్తాన్ దేశం ప్రకటించే బాధ్యత మంది. ఎందుకంటే 1947 7th August లో ఆయన తీన్మూర్తి మార్గ్ ఇంటికి వెళ్ళి, ఎవరు మన జవహర్లాల్ నెహ్రూ ఇంటికి వెళ్ళి ఏడ్చాడు, మీర్ మహమ్మద్ మమ్మల్ని మీరు గౌరవంగా తీసుకోండి, మాకు ధర్మంగా మిమ్మల్ని మీలో భాగంగా చూడండి. ఈ రోజు కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా, నిన్న కూడా అమ్మాయి ఒకటే చెప్పింది, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని మేము యాక్సెప్ట్ చేస్తాం, మా రాష్ట్రాన్ని మీరు కూడా మీ దేశంలో ఒకటిగా గుర్తించమని. మనం అన్ని రకాలుగా ఆలోచించాలి. ఏదో ఇమోషనల్ గా ఆలోచించేసి ప్రైమ్ మినిస్టర్ మోడీని విమర్శించడం చాలా తప్పు, బుద్ధి పొరపాటు. అది ప్రతిపక్షాలైనా సరే 140 కోట్ల మంది ఒకే తాటి మీద ఒకే లైన్ మీద ఉండాలి. ఆయన ఎవరి కోసం చేయట్లే, ఆయనకి చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆ ప్రాణానికి చేయవలసిన అవసరం కూడా లేదు, కానీ చేస్తున్నాడు. అయ్యే రోజైతే 60 కోట్ల మంది దేశ జనాభాను పెట్టుకున్నప్పుడు నిలబడి సమాధానం చెప్పాల్సింది బ్రిటిష్ వాడికి, మరి ఎదవా నువ్వు చేసే తప్పురా అని. ఆ రోజు మనం మాట్లాడలేకపోయాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ 2 ముళ్ళులు పెట్టుకుని మరి నడిచాం మనం. 112 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 3,10,000 మంది చచ్చిపోయారు, 29,000 మంది సైన్యం చచ్చిపోయింది, 54,000 మంది అంగవైకల్యం పొందారు. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ని ఇలా చేసాం అనే బదులు ఒక్కసారి ఆలోచించుకోండి. డీప్ గా వెళ్ళి 11 ఎయిర్పోర్ట్లని అప్పడం నలిపేసి వచ్చాం మనం. 11 ఎయిర్పోర్ట్లు వాళ్ళకి అసలు నిద్ర కూడా పట్టట్లేదు, రాత్రి పగల నిద్ర లేకుండా పోయినారు. అసలు ఏం జరిగిందో అర్థం లేదు. మొత్తం బ్రహ్మోస్ మిసైల్ కొట్టేసాం. చైనా అదిరిపోయింది, చైనా కంగారు పడిపోయింది. నేను ఒకటే చెప్తాను, ఇంకొకసారి పాకిస్తాన్ కాదు, ఇంకొకసారి మన దేశంలో కనుక టెర్రరిస్ట్ అటాక్ జరిగితే కనీసం 100 బ్రహ్మ మిసైల్స్ ముందు చైనా వాడి మీద కొట్టేయాలి. మీకు అటల్ బిహారీ వాజ్పేయి ఒకటే చెప్పాడు, జార్జ్ ఫెర్నాండెజ్ ఒకటే చెప్పాడు, అవర్ ఎనిమీ ఈజ్ నంబర్ 1 ఈజ్ చైనా. నిన్న మీకు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చాలా తెలివితేటలతో ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాడు, ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేశాడు. నేను ఇది నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. ఇదే యుద్ధంలా కాంటిది కాదు ఇది. మన యుద్ధం అనౌన్స్ చేయలా, మన రక్షణ శాఖ కార్యదర్శి బయటకు వచ్చి మేము యుద్ధం చేస్తున్నామని ఎక్కడ అనౌన్స్ చేయలా. మనం చెప్పింది ఒకటే, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నా మిమ్మల్ని మీ ఇళ్లలోకి వచ్చి మరి చంపుతా ఉన్నాం, చంపాం. IC-814 హైజాక్ చేసిన కూడా పైకి లేపేశాం. వాళ్ళ ఫ్యూనరల్కి పాకిస్తాన్ కలర్ జెండాలు కప్పారు, స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు. ఇటువంటి దౌర్భాగ్యపు దేశం ఆ పాకిస్తాన్ దేశం. అది క్రియేట్ చేయడం పెద్ద తప్పు. ఆ తప్పును మొత్తం బ్రిటిష్ పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ చేసి యాక్సెప్ట్ చేయాలి. వి డిడ్ ఎ బ్లండర్ ఇన్ 1947 క్రియేటింగ్ ది పాకిస్తాన్. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ చేసి తీరతాడు ఆయన. క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. బట్ ఇప్పుడు ఇది ఏకాక అయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయా? ఎందుకంటే అమెరికా ఎంటర్ అయింది దీంట్లో. 2 దేశాల మధ్య అమెరికా అధ్యక్షుడు ఎంటర్ అయ్యి ఆయన మధ్యవర్తిత్వం చేస్తే ఇద్దరు ఓకే సెట్ అయ్యారు, ఇద్దరు మాట విన్నారని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా పాకిస్తాన్ దాన్ని ఉల్లంఘించి మళ్ళా కాల్పులకు తేవటువంటి పరిస్థితి. దాని కథ ఏంటో చెప్తానండి, ఎందుకు జరిగిందంటే అలాగా. ఈయన ఈషాక్ దారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈషాక్ దారు సాయంత్రం ఆయన ఎప్పుడైతే అసలు యాక్చువల్గా టిట్ ఎప్పుడు కొట్టాలి, మనం ఫారెన్ ఇద్దరి మధ్య గొడవ సంభవించిందంటే మధ్యవర్తి బయట చెప్పడు, ఎవరో ఒకళ్ళు వచ్చి బయటికి చెప్పాలి. అది మన ఫారెన్ సెక్రటరీ బయటకు వచ్చి అనౌన్స్ చేయాలి. అది చేయకుండానే ఆయన ఏం చేశాడంటే అడావిడిగా ట్వీట్ కొట్టేశాడు. ఆయనకు అలవాటు, ఆయన వింత విషయాలు, ఆయన వింత మనిషిలా ఉంటాడు. ఆయన కొట్టేశాడు. ఆయన కొట్టేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే మా విన్ను మేము
వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఇంకా వాళ్ళు ఓడిపోయారు అన్నట్టుగా చెప్పుకోవడానికి ఆయన అక్కర్లేని చెప్పి అమెరికన్ అధ్యక్షుడికి హారతి ఇచ్చాడు. ఏమని, అవును. మీరు వి థ్యాంక్ఫుల్ టు ది ప్రెసిడెంట్ ట్రంప్ అని 10 సార్లు అన్నాడు. సాయంత్రం కరెక్ట్ గా 6:45 7ంటికి చైనీస్ ఎంబసీ నుంచి చైనీస్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ మునీర్కి ఫోన్ చేశాడు. ఏంట్రా బాబు మీరు చేసేది ఏంటో తేడాగా కనబడుతుంది అనుకుంటా అన్నాడు. లేదంటే మేము సెటరేట్ చేస్తాను అని చెప్పి వెంటనే మళ్ళీ వాళ్ళు రిటాలియేట్ మొదలెట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ 10:30కి DGMOS ఫోన్ చేసి పొరపాటు అయింది, కమ్యూనికేషన్ కిందకి వెళ్ళలేదు, అది మేము రెక్టిఫై చేసి వాడికి నవాజ్ షరీఫ్ 8ంటికి లైవ్ లోకి రావాల్సిన వాడు 11ంటికి వచ్చాడు. అది కూడా 17 కట్లు 18 ఎడిట్లతో. అందులో ఏంటి, అన్నిటికీ చైనా 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 అనిపించారు ఆడి చేత. ఇది ఈగో టు సాటిస్ఫై ది ఈగో ఆఫ్ చైనా. ఇవన్నీ చాలా డేంజరస్, స్ట్రాటజికల్, భౌగోళికానికి ఆర్థిక సమస్యలు ఇవన్నో మిళితమైనవి. ఇవేమి చిన్న చిన్న విషయాలు కావు. ప్రజలకి ఇలాగ ఏదో క్రికెట్ మ్యాచ్ లో చూపించినట్టు చూపించకండి. ప్రజల భవిష్యత్తు ఇది. ప్రజల యొక్క భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంది. మన ఆర్థిక వ్యవస్థ $8 ట్రిలియన్ వెళ్తుంది. చైనాకి ఎట్టి పరిస్థితుల్లోనే ఇష్టం లేదు. చైనా వరస్ట్ సీన్ లో ఉంది ఇప్పుడు. వాళ్ళు మనతో చెయ్యి కలపమని మన బ్రహ్మాండంగా అడుగుతున్నారు. మనం చెయ్యి కలపట్లేదు. 12% ట్యాక్స్ కొట్టాం వాళ్ళకి, టారిఫ్ చేసాం మనం. చాలా ఇది కత్తి మీద సాము లాంటిది. ఎవ్వడు చేయండి మోడీ చేస్తున్నాడు. ఎవ్వడు ఊహించింది కూడా ఆయన ఎలా పడుతున్నాడో తెలియదు కానీ చేస్తున్నాడు. ఆయనకి మనం ఏంటంటే కనీసం 140 కోట్ల మంది సైలెంట్ గా ఉండి చూడడం మంచిది. జరుగుతున్న పరిణామాలు ఆలోచించాలి. ఆయన మన హెడ్, మన కుటుంబానికి హెడ్, 140 కోట్ల మందికి హెడ్. ఆయన ఆ హెడ్ ని మట్టుకుని మనం ఎక్కడ పడితే ఎవరు పెడితే ఆడి ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టేసి ఆలోచించండి మీరు. వాడు ఏంటంటే మునీర్ వెళ్ళి 4 రోజులు కూర్చున్నాడు ఉరికిలో వాళ్ళ వేయిస్ ఆర్మీ చీఫ్ వచ్చి కూర్చుని వాళ్ళు మొత్తం ఎన్నో ట్రక్కుల్లో మొత్తం వాళ్ళు అది అమెరికన్స్ అవన్నీ చూపించారు. ఎందుకంటే మనం 4 నెలల నుంచి 6 నెలలు ఎంగేజ్ చేసేయాలని. యుక్రెయిన్ యుద్ధం ఒక రోజులో అయిపోతుంది అనుకున్నాం, 10 రోజులు అయిపోతున్నాం. 3 ఏళ్ళు అయింది, అవనవలేదు. అంచేతే మనం ఏం చేసినా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఆయన కరెక్ట్ గా ఆలోచిస్తున్నాడు, కరెక్ట్ గా వేస్తున్నాడు. అన్ని స్టెప్పులు కరెక్ట్ గానే పడుతున్నాయి. ఓ స్టెప్ తప్పు పడినా కూడా ఒక స్టెప్ తప్పు పడినా కూడా మనం అనుమానించక్కర్లేదు. ఆయన మనసంతా భారతదేశం మీద ఉంది. ఆయన మనసు 140 కోట్ల మీద ఉంది. మనం నమ్మాలి, అందరూ నమ్మాల్సిందే. ఈ దేశ సమగ్రతకు సంబంధించింది. అది రాహుల్ గాంధీ, నేనా, మీరా, వీడా అదేం లేదు. ఎవడైనా సరే నమ్మి తీరాల్సింది. అదే కరెక్ట్. ఆ భావన మనలో ఉండాలి. మన లైఫ్ నిలబడాలి. మనం చైనాకి స్ట్రాంగ్ గా నిలబడాలి. ఆర్థిక వ్యవస్థ మనం పుంజుకుని నిలబడాలి అంటే ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఈ 4 months మనం సస్టైన్ అయ్యి తీరాలి. టెరిఫ్స్ లో మనం ఎదరికెళ్ళిపోయాం. మన అమెరికాతో మన $500 బిలియన్ సైన్ అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ టైంలో మనం ఎక్కడ ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు. అది ఆ డీల్ అయిపోయి తీరాల్సిందే, దాన్ని ఆపకూడదు. ఒక్క నిమిషం. DGMO మీటింగ్ అంటే అదే వాళ్ళు కలిసి మాట్లాడుకోరండి, అది ఆట్లైన్ ఉంటుంది. DGMO డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే వాళ్ళు బయలాటరల్ రిలేషన్స్ మాట్లాడుకోరు. వాళ్ళది ఏంటంటే ఈ సీజ్ ఫైర్ గురించి తప్పించి ఇంకేం మాట్లాడడానికి ఉండదు. అంటే రేపు మాట్లాడాల్సిన అంశాల గురించి 4-5 ఏముండవు, అంశాలు ఉండవు, ఏముండవు. మరి DGMO అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. ఆయన ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. మేము 5ంటికి అనౌన్స్ చేసిన తర్వాత కూడా మీరు ఇది ఎందుకు చేశారు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. అంతవరకు ఇట్స్ ఓన్లీ మిలిటరీ ఆపరేషన్స్. అంటే మళ్ళీ ఫారిన్ అఫైర్స్ సెక్రటరీ బయలాటరల్ రిలేషన్స్ అన్ని జయశంకర్ గారు మనం ఏం అవేమేమి మాట్లాడదలుచుకోవాలి. హిందూస్ ఎవరు అవేమి మాట్లాడదలుచుకోవాలి. అసలు మనం దేశంగానే కన్సిడర్ చేయండి. మనం ఆడి దేశంగానే తీసేసాం మనం ఈ రోజు నుంచి. ఆడు ఏ రోజైతే 28 మంది వాళ్ళ మీద సింధూరాన్ని తీసాడో, ఆ సింధూరాన్ని తీసి అందరి మీద నుదుటి మీద పెట్టాడు, ఆ రోజే తీసేసాం. మీరు ఇది ఒకటేనండి, ఇది చాలా బ్రహ్మాండమైన లాజికల్ కన్క్లూజన్ కి వెళ్తుంది. సో ఈ కన్క్లూజన్ లో ఈ పొలిటికల్ కన్క్లూజన్ లో పాకిస్తాన్ ఏకాకైతది, బెలూచిస్తాన్ విల్ బికమ్ ఏ కంట్రీ. Balochistan become a country. It is an obligation for the nation called India. It is an obligation. We should stand for entire 140 crores people. Obligation to stand for Baluchis. Balochistan ఏర్పాటు చేయడం మన కర్తవ్యం, మన విధి. Yes. ఎందుకంటే మీరు బలూచిస్తాన్ అని తీసిపారకండి.
వాళ్ళు 1947 నుంచి 2025 దాకా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అవును. వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. కానీ అందులో ఆ పోరాటం మొదట్లో మందే తప్పు. ఎందుకంటే వాళ్ళు మనతో కలుస్తా ఉన్నారు. ఉమ్, కాళ్ళు పట్టుకుని ఆయన ఏడ్చాడు. ఉమ్, జిన్నా కాలాలు. అది అవును. వీర్ మహమ్మద్. అది ఎందుకంటే మీకు ఫారెన్ అక్కడ ఆ లీగల్ అడ్వైజర్ మహమ్మద్ అలీ జిన్నా ఎవరికి, బలూచిస్తాన్కి. మీకు విషయం తెలియదండి, 1947 లో మన కాన్స్టిట్యూషన్ కంటే ముందు కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంది. మనకు ఎలా ఎగువ సభ దిగువ సభ ఉన్నాయో వాళ్ళకు ఉన్నాయి అక్కడ. మనకంటే మనకి నేషనల్ యాంథమ్ ఎలా ఉందో వాళ్ళకి 1947 ముందు నేషనల్ యాంథమ్ ఉంది. ఆ దేశాన్ని మనం ఆ రకంగా, ఎందుకంటే ఈ రోజు మనకు అసలు మన మనసుతో నిలబడ్డారంటే వాళ్ళు హిందుత్వాన్ని కూడా నమ్ముతారు. వాళ్ళు హిందుత్వాన్ని నమ్ముతారు. ప్రైమ్ మినిస్టర్ మోడీని ఇప్పుడు కూడా వాళ్ళు మా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఎప్పుడు చెప్పినా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మా ప్రైమ్ మినిస్టర్ అంటారు. వాళ్ళు ఎన్ని ఏళ్ళు అడిగినా కూడా, ఎంత మందిని అడిగినా, మీరు బలూచీలు ఎవరినైనా అడగండి, మీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఆమె ఇండియన్, మై ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అంటారు. అంత బలంగా ఉన్న మనుషుల దగ్గర మనకంటూ సంస్కారం ఉంది. మన భారతదేశానికి ఒక ధర్మం ఉంది. ఈ దేశం ధర్మం మీద నడుస్తుంది. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మీద ఉంచవలసిందే. అదే ధర్మం. ఆ ధర్మానికి మోడీ గారు కట్టుబడతాడు. అందుకే అడిగాడు బలూచిస్తాన్ మీద నిలబడదాం అన్నాడు. మనం బలూచిస్తాన్ సాల్వ్ చేస్తే ఒక బుల్లెట్ దింపక్కలేదని పాకిస్తాన్ మొన్నడు వచ్చి మనతో మాట్లాడతాడు. బలూచిస్తాన్ కనుక లేచిపోతే మొత్తం చైనా దగ్గర నుంచి అందరు పోయినట్టే. అందుకే మీరు చూడండి, వాళ్ళు $250 మిలియన్ ఖర్చు పెట్టి గవర్లో ఎయిర్పోర్ట్ కట్టారు. ఇప్పటికొక ఫ్లైట్ ఎగరలేదు. దాన్ని వాడనివ్వలేదు వాళ్ళు. ప్రజలు మొత్తం అందరూ ఏకమై ఆ ఎయిర్పోర్ట్ వాడనివ్వలేదు. అది కట్టు అంటే 140 కోట్ల మంది ప్రజలు కూడా అదే కట్టు చూపించి మనం మోడీకి నిలబడాలి. అది విధానం అంటే, విదేశాంగ విధానం. డిఫెన్స్ అండ్ డిప్లొమసీలో రాజకీయం రాదు. డిఫెన్స్ అండ్ డిప్లొమసీలో రాజకీయం రాకూడదు. ఎస్.